దేవుని ఏర్పాటుని కూర్చిన సత్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు సుశీల్ రాలేదు, హెల్త్ బాగాలేదు. నాకు కూడా దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన ఆరాధించడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఓకే, మన పిలుపు, మన ఏర్పాటుని మనం తెలుసుకోవడంలో బహు జాగ్రత్త పడాలి అన్న సత్యాన్ని దేవుని తీర్పు గురించి ఆలోచిస్తా మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు మనల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందో కొన్ని సత్యాలు మనం నేర్చుకుంటా. లాస్ట్ వీక్ మనం ఏమి నేర్చుకున్నామంటే, ఆయన సృష్టించిన సృష్టి యావత్తులో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలి అని దేవుని ఉద్దేశం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రథమ ఫలాలు అంటే ఏంటో, ప్రథమ ఫలాలకి ఉండే ప్రాముఖ్యత ఏంటో మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. అయితే మనం ఏ వచనాన్ని అయితే మనం లాస్ట్ వీక్ స్టడీ స్టార్ట్ చేసామో, ఎండ్ చేసామో, అదే యాకోబు పత్రికలోకి వెళ్దాం. మొదటి అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను అని ఒక మాట ఉంది. దేవుడంట మనల్ని కన్నాడంట. దేన్ని బట్టి కన్నాడు అంటే, తన సంకల్పం ప్రకారం మనల్ని కనెను అన్న మాట ఉంది. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వాళ్ళలో, లేకపోతే తను సృష్టించుకున్న సృష్టి మొత్తంలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలనేది. ఎందుకు దేవుడు మనల్ని అలాంటి సెలక్షన్లోకి తీసుకున్నాడు? ప్రథమ ఫలాల యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం లాస్ట్ టైం చూసాము. ఎందుకు దేవుడు ప్రథమ ఫలాలుగా మనల్ని ఏర్పరచుకున్నాడో దానికి కారణాలు ఏంటో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచనాలు చదివితే, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచనాలు చదువుతారమ్మా ఎవరన్నా? ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించున్నాడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. మనకిక్కడ ఈ 2 వచనాల్లో మనకు కనిపించే మాట ఏంటంటే, దాంట్లో మనం రీజన్ అక్కడ కనిపిస్తూ ఉంది. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ రీజన్ కనిపిస్తూ ఉంది. చూడండి, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ఎందుకంటే తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని. ఈ మాట మనకి బైబిల్లో ముఖ్యంగా ఎఫెసీ పత్రికలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ అన్నమాట. ఆయన మహిమకు కీర్తి కలగడానికి రీజన్ ఆలోచించండి. రీజను ఆయన సృష్టి కావచ్చు, ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం కావచ్చు. రీజన్ ఎందుకోసం అంటే తండ్రి యొక్క మహిమకు కీర్తి కలగడానికి. ఈ సత్యాన్ని కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోనే మనకి 3 సార్లు ఈ మాట కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇంగ్లీషు బైబిల్స్ ఉన్నోళ్ళేమో 1వ అధ్యాయము 5-6 వచనాలు, తెలుగు బైబిల్స్ ఉన్నోళ్ళేమో 1వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. చూడండి, అక్కడేముందో, తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. సో దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి, క్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించడానికి దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. ఇది మనకు అర్థం అవ్వాలి పాయింట్. దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా తన కుమారులుగా చేసుకోవాలని ముందుగా నిర్ణయించుకున్నాడు. కుమారులుగా అన్న మాట కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి మరలా ఆ మాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లవాడు వేరు, కుమారుడు వేరు. రోమా రాజ్యం ఉన్న టైంలో రాయబడిన బైబిల్ ఇది. మనకి దత్తత తీసుకోవడం అంటే వేరే వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకుంటాం. కానీ రోమా సామ్రాజ్యంలో ఎట్లుండేదంటే ఒకతనికి ఒకళ్ళకంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవాళ్ళు. ఆయన భార్యల ద్వారా కావచ్చు, ఉపపత్నుల ద్వారా కావచ్చు, దాసురాళ్ళ ద్వారా కావచ్చు, చాలామంది పిల్లలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో రోమా రాజ్యంలో ఉన్నవాళ్ళు ధనవంతులు ఏం చేస్తారంటే ఆయనకు పుట్టిన పిల్లలందరూ, వాళ్ళు ఎవరెవరికైనా పుట్టవచ్చు, వాళ్ళలో నుంచి కొంతమందిని వాళ్ళు దత్తత తీసుకుంటారు. సొంత పిల్లోడిని దత్తత తీసుకుంటే వాడేమవుతాడు అంటే ఆయన ఆస్తికి చట్టపరమైన హక్కుదారుడు అవుతాడు, వారసుడు అవుతాడు. సో పిల్లవాడు అంటే ఆయన అంటే కేవలం చైల్డ్ అని. కుమారుడు, సన్ అంటే అర్థం ఏంటి అంటే ఆయన స్వాస్థ్యానికి వారసుడు అని. సో దేవుడంట యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా చేసుకోవాలని దేవుడు ముందుగా నిర్ణయించాడంట. దేని ప్రకారం నిర్ణయించాడు? తన చిత్త ప్రకారం, దయా సంకల్పం చొప్పున దేవుడు నిర్ణయించాడు. కుమారులుగా చేసుకుంటే ఏం జరుగుద్ది? మనం దేవుని యొక్క స్వాస్థ్యంలో వారసులవి అవుతాము. ఇది మన వైపు మనకు అర్థమయ్యే సత్యం. కానీ బైబిల్లో అక్కడ ఏమని రాయబడిందంటే ఆయన స్వాస్థ్యానికి మనం వారసులవైతే అవుతాం కానీ దేవుడు మనల్ని కుమారులుగా చేసుకోవడానికి వెనకాల ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే తన కృపా మహిమకు కీర్తి కలగాలని. అది ప్రాథమికమైన విషయం. ఫర్ ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ అని. దేవుని మహిమకు ఏం రావాలంట? కీర్తి రావాలంట. తన కృపా మహిమకు కీర్తి కలగాలని తన చిత్తమైన దయా సంకల్పం చొప్పున ఆయనకి క్రీస్తు ద్వారా ఆయనకు కుమారులుగా చేసుకోవాలని జగదుత్పత్తి వేయకముందు దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరెవరైతే దేవుని కుమారులుగా ఏర్పాటు చేయబడ్డారో వాళ్ళు దేవుని యొక్క స్వాస్థ్యంలో పాలు పంపులు పొందుకుంటారు. ఇది ఆలోచించాల్సిన విషయం అయితే కాదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన స్వాస్థ్యంలో మనకి పాలు పంపులు ఎందుకు ఇస్తున్నాడు అని. ఎందుకు? ఆయన కృపామహిమకు కీర్తి కలగటానికి. ఇది చాలా ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద థింగ్. ఇందాక మనం చదివిన 11-12 వచనాల్లో అక్కడ మనం ఏం చూసామంటే మళ్ళీ ఆయన కృపామహిమకు కీర్తి కలుగుటకు ఆయన ఏం చేశాడంట? 2 పనులు చేశాడు అక్కడ. మనం చూడండి, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవాలని దేవుడు 2 పనులు చేశాడంట. 12వ వచనంలో కనిపిస్తుంది. దేవుడు ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. ఒకటి, ఆయన తన చిత్తానుసారంగా చేసిన
నిర్ణయం చొప్పున ఆ, సమస్త కార్యములను జరిగించుతున్నాడు. సమస్త కార్యాల్ని జరిగిస్తున్నాడు. 2 విషయాలు చేస్తున్నాడు. మనకి ఆయన స్వాస్థ్యాన్ని కుమారులుగా దత్తత తీసుకున్నాడు, ఫస్ట్ థింగ్. తర్వాత ఆయన స్వాస్థ్యాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించి తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు మన జీవితంలో తన సంకల్పము చొప్పున, తన చిత్తము చొప్పున ఆయన ఏం చేస్తున్నాడు అంటే కార్యాల్ని చేస్తున్నాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకుని ఆలోచించుకోవాలి. సో వాట్ ఎవర్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్, మీకు అక్కడ ఇంగ్లీష్లో ఏం కనిపిస్తుంటే వీ హ్యావ్ అబ్టైన్డ్ అన్ ఇన్హెరిటెన్స్ అన్నాడు. రెండవది ఏంటి, అండ్ హీ ఈస్ వర్కింగ్ ఆల్ థింగ్స్ అకార్డింగ్ టు హిస్ పర్పస్ టు ద కౌన్సిల్ ఆఫ్ హిస్ విల్ అన్నాడు. ఆయన చిత్త దయా సంకల్పము చొప్పున తన చిత్త ప్రకారము ఆయన సకలమైన కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. సో దేవుడు మన జీవితంలో ఏ పని చేస్తున్నా కానీ పని చేస్తుంది మనల్ని ఉద్దేశంలో పెట్టుకున్నా, మనల్ని దృష్టిలో పెట్టుకున్నా అంటే కాదు. దేని బట్టి? తన దయా సంకల్పాన్ని బట్టి, తన చిత్తానుసారంగా మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. మనం లాస్ట్ టైం అదే మాటను చూస్తూ ఉన్నాం. ఏం చూస్తూ ఉన్నాం? దేవుడు ఇజ్రాయేలీని వాగ్దాన దేశంలోకి తీసుకొస్తున్నాడు. వాగ్దాన దేశంలోకి తీసుకొస్తున్నప్పుడు ఇజ్రాయేలీలతో పాటు మిశ్రిత జనం చాలామంది వచ్చేసారు. వీళ్ళకి వాగ్దానం లేదు, వాళ్ళకి నిబంధన లేదు. వాళ్ళు కేవలం దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను చూసి, ఆయన చేతి పనులు చూసి ఏం చేశారు అంటే దేవుణ్ణి వెంబడించి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏం జరిగింది? దేవుడేమో ఇజ్రాయేలీల మధ్యలో కొన్ని కార్యాలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే వాగ్దాన దేశాన్ని ఇస్తాను అని చెప్పి అబ్రహాముని పిలుచుకుని కానాన్ దేశంలోకి తీసుకెళ్ళిన తర్వాత సమస్య వచ్చిన ప్రతిసారి ఇజ్రాయేలీలు ఏం చేయడం మొదలుపెట్టారు? దేవుడి మీద ఆనుకోకుండా ఐగుప్తు మీద ఆనుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఉన్న ఆ ప్రాబ్లంని దేవుడు తీసేయడానికి, తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన 40 సంవత్సరాలు ఎడారిలో దేవుడు వాళ్ళని తిప్పుతున్నాడు. అది ఎవరికి అర్థమవుతుంది? వాగ్దానంలో ఉన్నవాళ్ళు దేవుని దగ్గర విచారణ చేస్తే, ఎందుకు ప్రభా 40 రోజుల్లో వెళ్ళిపోయే ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, అరే బాబు ఇది నా ఉద్దేశం, నేను మిమ్మల్ని వారసులుగా చేసుకోవాలనుకున్నాను, కానీ మీరు బుద్ధి లేక ప్రతిసారి ఐగుప్తు దేశం వైపు వెళ్ళిపోతున్నారు. మీ హృదయంలో ఉన్న కఠినత్వాన్ని నేను మీకు తెలియజేయడానికి నేను మిమ్మల్ని 40 సంవత్సరాలు తిప్పుతున్నాను. మీరు కష్టంలో సత్యాన్ని నేర్చుకుంటారని, మీరు ట్రైన్ అవుతారని చెప్పి నేను మిమ్మల్ని తిప్పుతున్నానని దేవుడు చెప్పేవాడు. మీరు గమనించండి, దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు నీ అవసరతను బట్టో నా అవసరతను బట్టో ఉండదు. మనకు జనరల్గా ఎట్లా ఉంటుందంటే, పొద్దున్న లెగుస్తాము, మనకేదో ఇష్యూస్ ఉంటాయి, మనకేదో పనులు ఉంటాయి, మనకేదో కాని విషయాలు ఉంటాయి, మనకేదో అవసరమైన కొన్ని ఉంటాయి, మనకేదో ఇష్టాలు కొన్ని ఉంటాయి. లెగిసి ప్రార్థన చేసుకుంటాం, ప్రభా ఇది నాకు అవసరం అనిపిస్తుంది, నాకు 2 పిల్లలు లేదా 3 పిల్లలు, వీడి కోసం ఇది చేయాలా అది చేయాలా, నాకు ఈ ఉద్యోగం ఉంది అని మనము ఆలోచించుకుని మన ఇష్టానుసారంగా దేవునికి ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు తన చిత్తమైన దయా సంకల్పము చొప్పున మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. మీరు ఆలోచించండి, పౌలు గారు సేవ చేస్తున్నాడు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేసు తిరుగుతున్నాడు. వెళ్తున్న ప్రతి ప్లేస్లో జనాలు ఏం చేస్తున్నారు? ఆయన్ని కొడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, ప్రాబ్లం అవుతుంది. అయితే ఈ ఇబ్బందిలో, ఈ ప్రాబ్లంలో పౌలు గారికి శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది. అసలే జనాల నుంచి, లోకంలో నుంచి వస్తున్న కష్టం ఒకటైతే, శరీరంలో ఇంకొక ప్రాబ్లము. ఈ ప్రాబ్లం తీసేయమని ప్రార్థన చేశారు. ఎందుకు? నాకు తెలిసి పౌలు గారి ఉద్దేశం ఏమై ఉంటుందంటే, ప్రభా నీ పని చాలా ఉంది, నీ పని నేను చేస్తున్నాను, నీ పని చేస్తున్నప్పుడు నా శరీరంలో ఉన్న ముళ్ళు నాకు అడ్డంగా ఉంది, ఈ ముళ్ళు నువ్వు తీసేస్తే
నేను నీ కోసం ఇంకా ఎక్కువ పని చేస్తాను. ఇది మానవుడిగా పౌలు గారు ఆలోచన అయి ఉండొచ్చు. అలా ఆలోచించుకుని ఆయనకి ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క సంకల్పం ఇంకో రకంగా ఉంది. దేవుడు కాన్సెప్ట్ ఏంటి? ఇదే సౌలు పేరు పెట్టుకున్న పాత నిబంధనలో బెంజామిన్ గోత్రంలో ఉన్న వ్యక్తి తన కలిగిన విస్తారమైన విజయాన్ని బట్టి గర్వం వచ్చేసి దేవుడి నుంచి దూరం అయిపోయాడు. ఈ పౌలు గారికి కూడా విస్తారమైన జ్ఞానం ఉంది, దేవుళ్ళలో నుంచి దూరం అయిపోతాడేమో అని గర్వం రాకుండా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే పౌలు గారికి శరీరంలో ముళ్ళు పెట్టి ఆయన శోధించడానికి సైతాను దూతని దేవుడు అక్కడ పెట్టాడు. మీరు గమనించండి, దేవుడు ఆలోచన వేరు, పౌలు గారి ఆలోచన వేరు. ఆయన ఆలోచన ప్రకారం ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఆలోచన ప్రకారం ఆయన ప్రార్థన చేశాడు. కానీ దేవుడు తన సంకల్పాన్ని బట్టి తను పనిచేసుకుంటా వెళ్తున్నాడు. మన జీవితంలో కూడా ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. మనల్ని యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా చేసుకోవాలనుకున్న దేవుడు స్వాస్థ్యంలో మనకి పాలు పంపులు ఇచ్చి ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. ఈ కార్యాల వల్ల ఏమవుతుంది అంటే దేవుని మహిమకు కీర్తి వస్తుంది. సో ఎప్పుడైతే దేవుడు చేస్తున్న పనిని దేవుడు చేసేటట్లు కాకుండా మనం సొంతగా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము, ఆయన మహిమకు కీర్తి కలగకుండా పోతుంది. అక్కడ వస్తుంది ప్రాబ్లం. మీరు ఆలోచించండి, పూరీళ్ళు కావాలని చెప్పి గొడవ చేశారు, దేవుడు వాళ్ళకి విపరీతంగా ఇచ్చేశాడు. మొన్నే వినోద్ గారు వాళ్ళ ఇంట్లో కూర్చుని దాని గురించి డిస్కస్ చేస్తాను. చాలా కాస్ట్లీ అంట పూరెళ్ళు గుడ్లు తింటే డయాబెటీస్ పోతుందంట. చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి దానికని చాలా కాస్ట్లీ. దేవుడు ఇచ్చేదైతే ఇచ్చాడు, కానీ వాళ్ళు ప్రార్థన చేశాడు, దేవుడు ప్రార్థన అంగీకరించాడా? దేవుడి చిత్తం కాదు. దేవుడి చిత్తం ఏంటి? వాళ్ళు మన్నా తినాలని. కానీ మన్నా రుచిగా లేదు, మన్నాలో ఎటువంటి ఆర్భాటం లేదు, మన్నా చాలా సింపుల్గా సాఫ్ట్గా ఉంది. కానీ వాళ్ళకి ఏమి తినాలనిపిస్తుంది? ఐగుప్తు దేశంలో వాళ్ళు తిన్న కీరకాయలు, దోసకాయలు, ఆ మసాలాలు, నాన్ వెజ్ తినాలని ఆశ ఉంది. చాలాసార్లు మన జీవితంలో అదే, దేవుడు చేయమన్న పనిని దేవుడు ఇలా చేయమని మనకి ఏదైనా ఆదేశం ఇస్తే దాంట్లో మనకి ఎటువంటి అందం కానీ ఆర్భాటం కానీ రుచి కానీ ఏమి కనిపించవు. చాలా సింపుల్గా, చాలా నార్మల్గా, చాలా సాదాగా ఉంటుంది. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే లోకంలో జనాలు పోయే పరిస్థితిని చూసి, జనాల యొక్క పోకను చూసి, ప్రభు నాకు కూడా అట్లాంటిదే ఇవా అని, పైగా దేవుడు ఇచ్చేదాకా మనం ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయాలా? ప్రార్థన చేసింది దొరికేదాకా ఆపకుండా గోజాడి పెనుగులాడి ప్రార్థన చేసి, లోకస్తులు ఎలా ఉన్నారో మనకు అట్లాంటిది కావాల్సినవి మనం తక్కువగా ఉండకూడదు బ్రదర్. ఎందుకు? రాజుగారి పిల్లలం కదా, మనకెందుకు తక్కువ ఉండాలా? మనం కూడా సూపర్ లెవెల్లో ఇచ్చి గోజాడు అడిగైనా తీసుకుని, గోజాడితే దేవుడు ఇస్తాడా? ఇచ్చేస్తాడు. వాళ్ళకి ఇచ్చాడు కదా. ఇచ్చినా కానీ ఏమైంది? తిన్నది నోట్లోకి వెళ్ళిందా? అరిగిందా? తిన్నది అరగకుండానే వాళ్ళు ఆహారం నోట్లో ఉండగానే ఏమైపోయారు? తెగుళ్ళకి గురైపోయారు. గమనించండి, నిశ్చయముగా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అన్నాడు. మనం ఏది ఆలోచించి మనకి ఇది మంచిది అని అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా దేవుడికి అది ఇంకొక రకంగా ఉంటుంది. నిశ్చయముగా అన్నాడు, ష్యూర్లీ మై థాట్స్ ఆర్ హయ్యర్ దాన్ యువర్ థాట్స్ అన్నాడు. ష్యూర్లీ అన్నాడు, నిశ్చయముగా నా ఆలోచనలు, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నా క్రియలు మీ క్రియలు వంటివి కావు. మనిషికి ఒక మార్గం కరెక్ట్ అనిపిస్తుంది, కానీ దాని అంతం ఎక్కడికి వెళ్తుంది? నాశనంలోకే వెళ్తుంది. గమనించండి, మనకి ఎందుకు వస్తుంది ఇది? నా ఆలోచన కరెక్ట్ అని లోకంలో మనకున్న జ్ఞానం,
లోకంలో మనం సంపాదించుకున్న అనుభవం, లోకస్తులుగా మనకు వచ్చిన ఆలోచనలు, మన కంటికి బాగుంటామో, మన హృదయానికి హత్తుకోవడమో ఏదో చేసింది. అది చేయగలని చూసాము. ఇది నేను కావాలనుకోవడంలో తప్పేంటి అని అనుకుంటాం, కానీ దాంట్లో తప్పు మనకేం కనిపించదు. కానీ ఒకడికి తన మార్గం మంచిదని అనిపిస్తుంది, కానీ దాని అంతం ఎక్కడికి వెళ్తుందంట? నాశనంలోకే వెళ్తుంది అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. గమనించండి, మానవులుగా వాక్యానుసారంగా మీరు చేసిన ఆలోచన కంక్లూజన్ ఏదైనా ఉంటే అది కరెక్ట్ అవుతుందేమో, కానీ మనిషిగా మీకు ఇది రైట్ అని మీకు అనిపిస్తే అది ఖచ్చితంగా నాశనానికే తీసుకెళ్తుంది. ఎందుకు అంటే దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు మనకి ఏది అవసరమో ఏది కావాలో ఇవన్నీ తర్వాత, మనకి ఏది కావాలో ఏది అవసరమో దేవుడికి తెలుసు. కానీ దేవుడు చేసే ప్రతి పని దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆయన కృపా మహిమకు కీర్తి కలగడానికి తన దయా సంకల్పము చొప్పున మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. సో ఎప్పుడైతే దేవుని యొక్క అజెండా పక్కన పెట్టి మనకు నచ్చింది, మనకు కావాల్సింది, లోకంలో పేరు వచ్చేది మనం ఎప్పుడైతే కోరుకుంటామో, మనం ఏమి చేస్తాం అంటే దేవుని మహిమకు వచ్చే కీర్తిని ఆపేస్తాం. యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కదా. ఏమని? పరలోకంలో ఉన్న మా తండ్రి అన్నాడు అని. నెక్స్ట్ మాట ఏంటి చెప్పండి? నీ నామము మహింపరచబడాల, హల్లowed బి దై నేమ్ అని. నీ రాజ్యము రావాలా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అంతటా నెరవేర్చబడాల. దాని తర్వాతే మన అనుదిన ఆహారం, దాని తర్వాతే మన ఆహారం. ప్రాథమికంగా ఏంటి? మన జీవితాలతో ఏం చేయాలి? మనం దేవుని కృపా మహిమకు కీర్తి కలిగేటట్లు, అంతేనా? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయాల్ని ప్రకటించటానికి ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అస్. మన పేరు కాదు, మన గొప్ప కాదు. మీరు గమనించండి, ఆదికాండం 6వ అధ్యాయంలో టెక్నాలజీని డెవలప్ చేసుకుని రాళ్లకు బదులు ఇటుకలు, మట్టిని బదులు అడుసు, ఇవన్నీ టెక్నాలజీని డెవలప్ చేసుకుని మనకంటూ ఒక పేరు సంపాదించుకుందాం రండి అని వాళ్ళు బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏమనుకున్నారు? మనకంటూ ఒక పేరు సంపాదించుకుందాం రండి. అది పాపం, అది పాపం. చూడండి 11వ అధ్యాయం అనుకుంటా, ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి. భూమి అంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణం అయిపోతుండగా షేనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడింది. వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళకు ఒక మైదానం కనిపించింది, ఆ ప్లేస్ నచ్చింది. ఇదే కాన్సెప్ట్ ఇంకొకళ్ళ జీవితంలో కూడా జరిగింది. ఎవరు? అబ్రహాము లోతుని పిలిచాడు. పిలిచి నీకేది కావాలన్నాడు. ఆయనకి మంచిగా పచ్చగా బాగా డెవలప్ అయిన ఒక ల్యాండ్ కనిపించింది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అల్టిమేట్గా ఏమైంది? తన కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోయి పిల్లలతో భయంకరమైన పాపం చేసి దేవునికి శత్రువులైన అమోనీయుల్ని, మోయాబీల్ని కన్నాడు. మనిషి సెలక్షన్ ఎట్లుంది? గ్రీన్గా డెవలప్ అయిన ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాడు. అదే అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఎక్కడి నుంచి? ఊరు దేశాల నుంచి పిలిచాడు. ఊరు అంటే ఆ టైంలో నది పక్కన, సముద్రానికి నదికి పక్కన దగ్గరలో ఉన్న బాగా డెవలప్ అయిన సిటీ. అక్కడ మంచి బిజినెస్లో సెటిల్ అయినాడు అబ్రహాం. అంటే చాలామంది ఏం చెప్తారంటే టైమ్స్ మ్యాగజైన్ ఇప్పుడు ఉంటే సంవత్సరానికి 2 సార్లు
ఒకసారి అబ్రహాం ఫోటో అంటే టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద పడేదంట, అంత ఫేమస్ అంట ఊర్లో ఆయన. అట్లాంటి ఊర్లోంచి దేవుడు ఎక్కడికి రమ్మన్నాడు? కానాన్ దేశానికి. కానాన్ ఏంటి? ఎడారి. కానాన్లో ఏముంటుంది? ఏమి ఉండదు, ఎడారి. దేవుడు సెలక్షన్ ఏమో సిటీని వదిలేసి ఇట్రా అన్నాడు. మనిషి సెలక్షన్ ఏమో. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, సేమ్ అప్లికేషన్ మన జీవితాల్లో మనం చేసుకోగలుగుతున్నామో లేదో చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన కోసం ఒకటి సెలెక్ట్ చేస్తాడు, దానికి రుచి ఉండదు, మన్నలాగా ఉంటుంది. రోజు అదే తినమంటాడు మొనాటనస్గా. మనకేమో రోజుకో రుచి కావాలా, ఒక వెరైటీ కావాలా, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండు ఫ్యాషను కావాలా. అది మన కాన్సెప్ట్. లోకంలో ఏది కొత్తగా వస్తే, లేకపోతే జనాల్లో ఏది ఫేమస్ అయితే అది మనకి కావాలా. కానీ దేవుడిచ్చేదానికి రుచి ఉండదు. మీరు ఇక్కడ కూడా అదే పరిస్థితి. వీళ్ళు ఏం చేశారు? తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా షీనారు దేశంలో ఒక మైదానం వారికి కనబడింది. అక్కడ వారు నివసించి, దేవుడు చూపించడని చెప్పలా, దేవుడు ఉండమన్నాడని చెప్పలా. వీళ్ళకి కనిపించింది, వీళ్ళు వెళ్తున్నారు. డెవలప్ చేసుకుంటున్నారు, అప్గ్రేడ్ అవుతున్నారు, టెక్నాలజికల్గా అప్డేట్ అవుతా. వాళ్ళు ఏం చేశారు? మరియు వారు మనము అదే కాదు, తల్లిదండ్రులుగా చాలామంది భూమి ఉందంతటా ఎగిరిపోతున్నారు. కరుణ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? గమనించుకో అంటాడు. మనం ఒకళ్ళు కాంటాక్ట్లో ఉన్నదా ఎగిరిపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. మన పిల్లలందరూ ఒక చోట ప్రశాంతంగా క్షేమంగా ఉండాలి. భూమి ఎందంతటా చెదిరి పోకుండా ఒక పట్టణాన్ని పేరు సంపాదించుకున్నావు రండి అని మాట్లాడుకున్నాడు. అది దేవుడికి కోపం వచ్చింది. చెదిరిపోకుండా ఒక చోట ఉండాలనేది వాళ్ళ ప్లాన్. కానీ ఆది సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎలా ఉన్నాయి గమనించరా? అపోస్తలులు ఫుల్గా సెటిల్ అయిపోయారు, అనాయింటింగ్ పొందుకున్నారు, రోజు ప్రేయర్స్ చేసుకుంటున్నారు, వర్షిప్ చేసుకుంటున్నారు, ఒక చోట ఉంటున్నారు, ఎడతెగక అపోస్తలుల బోధ యందు, ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు, సహవాసం యందు ఎడతెగక ఉంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు దేవుడి సన్నిధిలో. ఈ ఎంజాయ్ చేస్తా దేవుడు వాళ్ళకి ఇచ్చిన మాటని మర్చిపోయారు. ఏమన్నాడు దేవుడు? మీరు యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతాల వరకు వెళ్ళి నా సువార్తని ప్రకటించండి. సర్వలోకంలో ఏం చేయమన్నాడు? శిష్యుల్ని తయారు చేయమన్నాడు. 12 మంది సర్వలోకంలో శిష్యులు తయారు చేయమని వెళ్ళమంటే 12 మంది కలిసి ఒకే ప్లేస్కి వెళ్తారా? వెళ్ళరు. మనం వెళ్ళలేము. మనం 5గురు ఉంటాం ఫ్యామిలీలో, రక్షణలోకి వచ్చాము. దాని వెనకాల దేవుడి ఉద్దేశం ఏంటి? ఆయన గుణాతిశయాలను ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహం. దేవుడు ఏం చేస్తున్నాడు మా ఫ్యామిలీతో అని మనం ఆలోచించాం. మనకి ఏది మంచిది, మనకి ఏది పేరు వచ్చింది, మనం యాజ్ ఎ ఫ్యామిలీ ఎక్కడ కలిసి ఉంటాము, ఎలా కలిసి ఉంటే మనకి మేలు జరుగుద్దో మనం ఆలోచిస్తాం. దేవుడు ఏమన్నాడంటే సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. అంటే ఒక తండ్రికి 3 పిల్లలుంటే 3 పిల్లలు అందరూ కలిసి ఒక చోట హ్యాపీగా పెరగాల, లేకపోతే 3 పిల్లలు లోకంలో డిస్పర్స్ అయిపోవాలా దేవుడి కోసం? అందుకే పాత దినాల్లో దేవుణ్ణి తెలుసుకుంటే ఎక్కడ ఇంగ్లాండ్ దేశం, ఎక్కడ అమెరికా దేశం, ఎక్కడ జర్మనీ దేశం, అక్కడ నుంచి మారుమూల ప్రాంతాలు. డేవిడ్ లివింగ్స్టన్ గారి లైఫ్ హిస్టరీ చదివితే అర్థమవుతుంది. ఆయన
ఎడారిలో ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళిపోయి పరిచర్యకని వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు భార్య గుర్తుపట్టలేదంట. ఎందుకు అంటే ఒక కన్ను పోయింది, ఎక్కడో కొమ్మలు. ఎందుకంటే అది రోడ్లు లేవు, ఏమి లేవు. ఆఫ్రికా అడవులు అంటే అట్లుంటాయి. అడవుల్లో పోతే 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 ఎక్కడో ఒక 2-3 2-3 ఫ్యామిలీలు ఉన్న కొయ్యోళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పాలా, వాళ్ళలో నరహంతకులు, నరమాంస భక్షకులు కూడా ఉంటారు కదా, కానిబాల్స్ ఉంటారు. కుడి భుజాన్నేమో సింహం అటాక్ చేసి పీకేసిందంట. మనిషి కలర్ పోయి, ఒక కన్ను పోయి, కాలు అవిటిదైపోయి, ఒక భుజం పోయి, వెనక్కి తిరిగి వస్తే వాళ్ళ భార్య గుర్తుపట్టలేదంట ఆయన్ని. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అట్లా, వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మనమేమో ప్రార్థన చేసుకుని, ప్రభా మా పెద్దోడు, మా చిన్నోడు, మా మూడోవాడు వాళ్ళందరినీ క్షేమంగా ఉంచండి ప్రభా, మంచి పొజిషన్కి వెళ్ళేటట్టు చేయండి ప్రభా అని మన ప్రార్థన. లోతు పచ్చని నేలని కోరుకున్నట్టు మనం కూడా పచ్చని ప్రదేశాల్ని మన జీవితాల్లో కోరుకుంటాం. ఎందుకంటే మనం ఏం మర్చిపోతామంటే ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు అన్న విషయాన్ని మర్చిపోతాం. నా జీవితం పట్ల నాకు నచ్చింది నేను అడిగి ప్రార్థన చేసి తీసుకోవడం అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. దేవుడు నాకు సెలెక్ట్ చేసిన దాంట్లో రుచి ఉండదు, కానీ ఆయన సంకల్పం వేరు. మీరు గమనించండి, ఎప్పుడైతే మనం ఇలాంటి పనులు చేస్తామో ఏం చేస్తాం తెలుసా? ఆయన కృపా మహిమకు కీర్తి కలగనీయకుండా ఆపేస్తాం. కీర్తి ఎవరికి రావాలా? యేసు ప్రభుకి రావాలా, అంతేనా? ఎవరు మహిమపరచబడాలా? యేసు ప్రభు మహిమపరచబడాలా. ఎవరు నామం పరిశుద్ధపరచబడాలా? తండ్రి నామం పరిశుద్ధపరచబడాలా. మరి మనం ఏమవ్వాలా? మన జీవితాలు సజీవ యాగాలుగా దేవునికి సమర్పించబడాలా. ఎంత వ్యత్యాసమో! మనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాం, మనకంటూ ఒక పొజిషన్లోకి వెళ్దాం. దేవుడు కింగ్ బ్రదర్, మనం కూడా కింగ్లాగా ఉండాలి. ఎక్కడ తక్కువ ఉండకూడదు. మనకన్నీ ఉండాలని గోజాడి పెనుగులాడి పోరాటం చేసి బైబిల్లో ఉన్న పదాలన్నీ, యాకోబు దేవుడితో పెనుగులాడితే మనం కూడా పెనుగులాడాము అని యాకోబు లెవెల్లో ఫీల్ అయిపోయి పెనుగులాడి ప్రార్థన చేసుకొని సంపాదించుకుంటాం. సంపాదించుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది? వస్తుంది జీవితంలో. దేవుడు ఇవ్వకుండా ఉండడు. మన వాడికి గాల్ చేస్తే దేవుడు ఇచ్చేస్తాడు. కానీ దేవుడు ఇచ్చినవన్నీ, మనకు ప్రార్థనలో వచ్చిన జవాబులన్నీ మన శ్రేయస్సుగా, మన మంచి కోసం అని ఆలోచించుకోవడం చాలా అవసరం. మంచి ప్లేస్ చూసుకున్నారు, సెటిల్ అవ్వడానికి బాగుంది, టెక్నాలజీ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకంటూ ఒక పేరు తెచ్చుకుందామని వాళ్ళు ఎవరూ చెదిరిపోకుండా అందరం హ్యాపీగా కలిసి ఉండాలి, అందరం హ్యాపీగా ఉండాలని ప్లాన్ వేసుకుని కూర్చున్నారు. దేవుడు అది చూసి కోపడ్డాడు. ఈరోజు మన ఇంటిని చూస్తే, మన ఆలోచనలు చూస్తే, జీవితం పట్ల మనకున్న అప్రోచ్ని చూస్తే దేవుడు సంతోషిస్తాడా, కోపడతాడా? అది ఇంపార్టెంట్. మనం అనుకున్నది దొరకకపోతే ఇంకేది వద్దు. మనకు కావాల్సింది మనకు రాకపోతే ఈ సేవకుడు కాదు, ఇంకొక సేవకుడు. అక్కడికి వెళ్ళండి బ్రదర్. నాతో చాలామంది చెబుతుంటారు, మీరు సేవ చేస్తున్నారు కదా, 98 అయింది కదా పెళ్ళి, పిల్లలు పుట్టలేదు, ప్రార్థన చేసుకోండి, పలానా చోటకి వెళ్ళండి, పలానా చోటకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ పుడతారని. దేవుడికి ఇవ్వడం చేత కదా? ప్రాణం పెట్టడానికి నా కోసం వెనుదీయని దేవుడు నాకు మేలైంది దేవుడు ఆపేస్తాడా? ఆపడు కదా. దానికి ఎవడో రికమెండ్ చేస్తే కానీ దేవుడికి, ఒరే వీడికి నేను ఇయ్యలేదు కదా పిల్లల్ని అని అనుకుని, లేకపోతే అబ్బో నా వాడు అడుగుతున్నాడు కదా అని స్పెషల్గా ఉన్న వైపుని చూసి నాకు ఇస్తాడా దేవుడు? దేవుడికి పార్షియాలిటీ ఏమీ లేదుగా, అందరూ ఒకటే దేవుడి లెక్కలో. మరి ఎవరు ప్రార్థన చేసిన ఏమవుద్ది?
దేవుడికి మతిమరుపు లేదు, దేవుడికి మనం గుర్తించాల్సిన పని లేదు. మనం బైబిల్లో గమనిస్తే తను చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యాలని దేవుడు జరిగిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నా జీవితంలో దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని బట్టి ఆయన చేసుకున్న నిర్ణయం చొప్పున నా జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యాలు చేస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా ఆయన నిర్ణయాన్ని బట్టి కార్యాలు చేస్తున్నప్పుడు నా చిత్తాలు కొన్ని జరగవు, నా ఇష్టాలు కొన్నిటికి ఆన్సరు ఉండదు, నాకు కావాలనుకునే కొన్ని నాకు దొరకవు. అప్పుడు నేనేం చేయాలా? ఏం చేయాలా? నా కోసం ప్రాణం పెట్టినాడు, నాతో వాగ్దానం చేసుకున్నాడు, రక్తంతో నిబంధన చేసుకున్నాడు, నమ్మదగినాడని ఆయన నాకు అది ఇవ్వట్లేదంటే దాని వెనకాల దేవునికి ఏదో మంచి ఉద్దేశం ఉంది అని నాకు అర్థం కాకపోయినా నోరు మూసుకుని దేవుని చిత్తానికి నేను లోబడాలి. అది చేయాల్సిన పని. అంతేగాని ఫోర్త్ డైమెన్షన్ అని, ఏ కంపెనీది కావాలో, ఏ పేరు ఉన్నది కావాలో, ఏ మోడల్ ఉన్నది కావాలో పాయింట్ దేవుడికి చెప్పి ప్రార్థన చేయడం, దేవుడు నీకు నాకు ఏది శ్రేయస్కరమో తెలియని అవివేకుడు కాదు. ఆయన తెలియని అవివేకుడు కాదు. నా నాలుక మీదకి మాట రాకముందే నాకు ఏది మంచిదో నేనేం మాట్లాడుతున్న దేవుడికి తెలుసు. నీకు ఇది కావాలని నీ తండ్రికి తెలుసు. నువ్వు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. ఏమి తిందాము, ఏమి తాగుదాము అనే యోచన కలిగి ఉండొద్దు. నువ్వు బయట లోకస్తుల్లాగా వెళ్ళొద్దు. నీకేది కావాలో నాకు తెలుసు అన్నాడు. మళ్ళీ ఇదే మాట ఎక్కడ వాడాడు చూడండి. 14వ వచనం, ఇంగ్లీష్లో అయితే 13-14 వచనాలు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. మళ్ళీ చూడండి అక్కడ ఏమన్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచికరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్యమునకు పరిశుద్ధాత్మని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు మనకి? ఎందుకు అనుగ్రహించబడ్డాడు? అక్కడ చూడండి 14లో, తాను సంపాదించుకున్న ప్రజలు విమోచన కలగడానికి. ఖచ్చితంగా మనం దేవుని స్వాస్యంలో పాలు పంపులు పొందుకుంటాము అని మనకి గ్యారంటీ ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించబడ్డాడు. అంతేనా? దాని అర్థం అదేనా? ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యానికి గ్యారంటీగా ఇవ్వబడిందంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు గ్యారంటీ, దేవుడు ఇచ్చిన ప్రామిస్కి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి? మనల్ని విమోచిస్తాడు. దేంట్లోంచి విమోచిస్తాడు? యేసు ప్రభు దేంట్లోంచి విమోచించాడు? యేసు ప్రభు దేంట్లోంచి విమోచించాడు చెప్పండి? పాపం యొక్క పెనాల్టీలో నుంచి. అంతేనా? పాపం యొక్క రిజల్ట్ ఏంటి? మరణం. అది రాకుండా దేవుడు మనల్ని మరణంలోంచి విమోచించాడు. ఇప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తున్నాడు? ఈ పాపం యొక్క కారణాల నుంచి మనల్ని విమోచిస్తున్నాడు. ఏంటి పాపం యొక్క కారణాలు? నేత్రాశ, శరీరాశ, జీవపడము. అంతే కదా? ద డిజైర్ ఆఫ్ ది ఐ, ద డిజైర్ ఆఫ్ ది ఫ్లెష్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ ద లైఫ్. ఈ మూడింటి నుంచే మనం అవిధేయులవి అయిపోయాం. ఈ మూడింటిని బట్టే మనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మూడింటిని బట్టే మనకు కోరికలు వచ్చినాయి. ఈ మూడింటిని బట్టే మనం నిర్ణయాలు తీసుకున్నాం. ఈ మూడింటిని బట్టే మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నీ నేత్రాన్ని బట్టి కాదు, నీ శరీరాన్ని బట్టి కాదు, నీ జీవపుడమ్మాన్ని బట్టి కాదు, దేవుడు తన చిత్తానుసారమైన దయా సంకల్పం బట్టి ఆయన నిర్ణయించి చేస్తున్న పనులకి మీరు లొంగేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పిస్తాడు. ఏమి నేర్పిస్తాడు? హోలీ స్పిరిట్ లాడు
ఎందుకు పరిశుద్ధాత్ముడు? ఆత్మ 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 అని ప్రతి ఒక్కళ్ళు హోలీ స్పిరిట్ గురించి మాట్లాడటమే. ఎందుకు హోలీ స్పిరిట్ లాడు? మన బలహీనతలో మనకి బలము అవ్వడానికి. మనకున్న బలహీనత ఏంటి? మైండ్ వాక్యానుసారంగా ఇది రైట్ అని చెప్తుంది, కానీ నా శరీర అవయవాలు ఉన్న పాపం, నా ఆశలు, నా కోరికలు, ఇది నీకు దొరికితే బాగుంటుందని చెబుతుంది. అక్కడ ప్రాబ్లం మనకి. వాక్యం చూస్తే అదే కదా రోమా 7లో రాసేది పౌలు భక్తుడు. నేను చేయాలనుకున్న మేలు కాకుండా నేను చేయొద్దు అనుకున్న కీడుని నేను ఫైనల్గా చేసేస్తున్నా. ఎందుకు? ఈ మైండ్ ఏమో వాక్యం చదివి ఇది కరెక్ట్ కదా, దేవుడి కోసం ఇలా ఉండాలి కదా అని చెప్తుంది. ఇదేమో పనిచేసి దేన్ని బట్టి? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మని బట్టి ఇది కోరుకోవడం మొదలు పెడుతుంది. మన శరీర అవయవాల్లో పాపం అనే నియమం ఒకటి నివసిస్తుంది. ఏం చేస్తుంది? మన మైండ్లో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి మనల్ని పాపంలోకి, అవిధేయతలోకి లాక్కెళ్ళిపోతుంది. మనకున్న పెద్ద బలహీనత ఏంటి తెలుసా? మన శరీరంలో మనకున్న నేత్రాశ, శరీరాశ, జీవపడము. నీ కొడుకు పట్ల నీకున్న ఆశ నీ బలహీనతను గుర్తుపెట్టుకోండి. మీ అమ్మాయి పట్ల మీకున్న ఆశ వాక్యానుసారంగా అది మీకున్న బలహీనతను గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితం పట్ల నీకున్న ఆశ అది వాక్యానుసారంగా దేవుని ఎదుట మనకున్న బలహీనత అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన ఆశ దేవుని చిత్తానికి ఖచ్చితంగా వ్యతిరేకమైంది. సో పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? మన బలహీనతలో మనల్ని బలపరచడానికి వచ్చాడు. మనకు ప్రార్థన చేయడం రాదు. మనకు ప్రార్థన చేయమంటే అంతసేపుడికి ఏం చేస్తాం? ప్రభా, మా అబ్బాయి, మా అమ్మాయి, నా ఇల్లు, నా కారు, నా శరీరం, నాది 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 మా వాళ్ళు. ఇదే కదా మన ప్రార్థన. మనకు యుక్తంగా ప్రార్థన చేయడం ఎట్లానో తెలియకపోతే ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? ఆయన చెప్పసఖ్యంగాని మూలుగలతో మన తరపున విజ్ఞాపన చేస్తాడు. ప్రభా, వీడిది కోరుకుంటున్నాడు కానీ వీడికి కావాల్సింది ఇది కాదు అని మన తరపున ఆయన ఏం చేస్తాడు? విజ్ఞాపన చేసి సర్వసత్యములోకి మనల్ని నడిపిస్తాడు. సర్వసత్యంలో నడిపించడం అంటే అర్థం ఏంటి? అరే బాబు, నీ ఇష్టాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయట్లేదు. తన దయా సంకల్పము చొప్పున ముందుగా నిర్ణయించుకున్న తన చిత్తాన్ని బట్టి ఆయన నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు. నీకు అర్థం కాకపోయినా పర్లేదు, నిన్ను పిలిచినవాడు నమ్మదగినోడు. నీకు దానికి లాజిక్ నీకు పనిచేయకపోయినా పర్లేదు, ఆయన రక్తంతో నీతో నిబంధన చేసుకున్నాడు. ఆయన నిబంధనని, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీ దగ్గరికి ఏదో ఒక రోజు వస్తాడు. అప్పుడు దాకా ఓర్చుకో. దేవుడు ఏం చేస్తున్నాడు నీకు అర్థం కాకపోయినా పర్లా, నీ ఇష్టాన్ని బట్టి నువ్వు బ్రతకబాక, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఏది సత్యమో ఆ సత్యములోకి మనల్ని నడిపిస్తున్నాడు. ఎప్పుడు తొక్కుపడతాడు పరిశుద్ధాత్ముడు? ఇప్పుడు ఆలోచించండి. దేనికైనా క్షమాపణ ఉంది, ఒక్క విషయానికి క్షమాపణ లేదు. దేనికి లేదు? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడితే క్షమాపణ లేదు. మనలో హోలీ స్పిరిట్ లాడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు దుఃఖపడతాడు తెలుసా? ఆయన నీకు చెబుతాడు. ఆత్మీయులుగా నీకు అధికారులుగా ఉన్న వాళ్ళ ద్వారా కూడా నీకు తెలియజేస్తాడు. ఇది నీకు మంచిది కాదు, ఇది నీ ఆశ, నీ ఆశ నీ బలహీనత, నీ కోరిక నీ బలహీనత, నీ ఇష్టం నీ బలహీనత. నీ ఇష్టం కాదు, నీ ఆశ కాదు, నీ కోరిక కాదు, ఆయన చిత్తం. నీది కాదు, ఆయనది. మీరు మీ సొంతం కాదు, ఆయన సొత్తు. దీన్ని దయచేసి ఇక్కడతో వదిలేసాయి. ఆయన చిత్తాన్ని వెతికి పరీక్షించి మనసు మార్చుకుని నూతనపరచమని. కానీ మనం రోజు రోజుకి అదే ఆలోచన, అయ్యే ఆశలు, అయ్యే ఇష్టాలు, ఇంకా దేవుడు ఇయట్లేదు, ఇంకా దేవుడు చేయట్లేదు అని కృంగిపోయి బాధపడి జనాల్ని పోగేసుకుని ప్రార్థన చేసి అది విశ్వాసం అనుకుని. మీరు గమనించండి,
మీ జీవితంలో మీకున్న పెద్ద బలహీనత ఏంటంటే మీ ఇష్టం, మీ కోరిక. నీకు ఏది అవసరం ఎవరికి తెలుసు? నీకు తెలీదు, నీ తండ్రికి తెలుసు. నీ అవసరతలు కూడా నీ జ్ఞానంలో ఉన్న నీ అవసరతలు కాకపోవచ్చు కొన్నిసార్లు. పౌలు గారికి చెక్కలో పెట్టడానికి పక్కన ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, ముళ్ళు అవసరం, అది దేవుడికి తెలుసు. ఆ ముళ్ళు అవసరత గురించి పౌలు గారికి తెలియలా. మేము అన్ని అతాశపడమండి, మా అవసరాల కోసమే ప్రార్థన చేసుకుంటాం అనుకుంటారు. పౌలు గారికి అర్థమైందా నాకు ఆ ముళ్ళు అవసరమని? ఆయనకు అర్థం కాదు, ఆయన ప్రార్థన చేశాడు. ఏది అవసరమో కూడా ఎవరికి తెలుసు? చాలా జాగ్రత్తగా గమనించండి. మీ జీవితాన్ని బట్టి ఆయన మహిమ పొందాల. లాస్ట్ టైము వాక్యం వింటే మీకు అర్థమైతే దేవుడు ప్రథమ ఫలాలుగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, ప్రథమ ఫలాలు అంటే అసలు అర్థం ఏంటో, దాంట్లో ఉన్న ఔన్నత్యం ఏంటో, దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో, దేవుడు మిమ్మల్ని ఎందుకు అంత స్పెషల్గా సెలెక్ట్ చేసుకున్నాడు మీకు అర్థమైతే, ఈ వారం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంత సెలక్షన్ దేవుడు చేసుకుని క్రియలు లేకపోయినా నీతిమంతుల్ని చేసి మనల్ని ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబెట్టి తన ఇంటికి తీసుకెళ్ళి తన స్వాస్థ్యంలో మనకి పాలు పంపులు ఇవ్వాలని అర్హత లేని మన విషయంలో దేవుడు ఎందుకు అంత ఆలోచిస్తున్నాడంటే, తన కృపా మహిమకు కీర్తి కలగాలని. ఆయన నామం పరిశుద్ధపరచబడకపోతే మనం ఏమవుతున్నాం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పనిలో యెహోవా నామం పరిశుద్ధపరచబడుతుందా లేదా చెక్ చేసుకోండి. మన జీవనోపాధి మనం సంపాదించుకుంటాం, దాన్ని పక్కన పెట్టండి. మిగతా చేసే ఏ పనులైనా, పిల్లల్ని పెంచుతున్నాం, మన పిల్లల ద్వారా యెహోవా నామం పరిశుద్ధపరచబడుతుందా? ఎందుకంటే పిల్లలు యెహోవా ఇచ్చిన బహుమానం. పరిశుద్ధపరచబడేటట్లు ఆయన రాజ్యం ఈ లోకంలోకి వచ్చేటట్లు, ఆయన చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు, భూమి అందంతటా నెరవేర్చబడినట్లు మన పిల్లల్ని మనం పెంచుతున్నామా? మన మోటివ్ అదా? మీరు ఏది చేసినా చేసిన ప్రతి దాంట్లో పరలోకమందున్న నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడాలి అన్న ఆలోచనతో చేస్తున్నామా? ఒకవేళ చేయకపోతే మనం మీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. అందుకే పరిశుద్ధాత్ముడు సంచకరువుగా మనకి అనుగ్రహించబడ్డాడు. దేని కొరకు చూడండి, ఆయన యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా చేసుకోవడం ఒకటి. రెండవది స్వాస్థ్యంలో పాలు పంపులు పొందడం. రెండవది దేవుడు తన దయా సంకల్పాన్ని బట్టి తన చిత్తానుసారంగా కార్యాలు చేస్తా మనం పొందుకునే స్వాస్థ్యానికి సంచకరువుగా ఎవరిని ఇస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తున్నాడు. ఈ కంప్లీట్ ప్యాకేజీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు? తన కృపా మహిమకు కీర్తి కలగాలని. వీటిలో పాలు పంపులు పొందుకుంటున్నాం మనము. ఆయన నామానికి, ఆయన మహిమకు ఎంత కీర్తి తీసుకురావడానికి మనం సిద్ధపడ్డామో, ఎంత కీర్తిని మనం తీసుకొస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శరీర కోరికల నుంచి విమోచించడానికి, పాపం యొక్క పర్యవసానం నుంచి యేసుప్రభు ఆల్రెడీ మనల్ని విమోచించాడు. హీ హాజ్ రిడీమ్డ్ us ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్. ఇప్పుడు దేని నుంచి విమోచిస్తున్నాడు? పాపం యొక్క కారణాల నుంచి. ఏంటా కారణాలు? మన ఆశలు, మన ఇష్టాలు, మన కోరికలు. మీరు ఆలోచన కావాలని చెప్పాను. మన సెలక్షన్ ఏమో మంచి ల్యాండ్, మంచి సిటీ, మంచి ఫెసిలిటీస్, మంచి పేరు, అందరం కలిసి ఉండేటట్లు. దేవుడిది ఎలా ఉండింది? ఎడారి, రుచిలేని మన్నా, చేదైన నీళ్లు. ఆయన కాన్సెప్ట్ వేరుగా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీ జీవితాల్లో దేవుడు దేని ప్రకారం పనిచేస్తున్నాడు?
తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు. ఆ కార్యాలు అలా జరగాలా లేకపోతే మీ ఇష్టానుసారంగా జరగాలా ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎవరి చేతుల్లో ఉంటుంది? మీ చేతుల్లోనే ఉంటుంది. దేవుడైతే ఏం చేస్తాడు? తాను ముందుగా నిర్ణయించుకున్న తన సంకల్పాన్ని బట్టి, ఆయన ముందుగా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు మీకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోతే మీకు అర్థమైన పనులు మీ జీవితంలో మీరు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంతెందుకు, ఇజ్రాయేలీయులను మొత్తాన్ని వాగ్దాన దేశంలోకి తీసుకొచ్చిన తర్వాత యెహోషువ ఏమన్నాడు? ఫైనల్గా మీ ప్రామిస్ మీకు వచ్చింది, మీరు సెటిల్ అయిపోయారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు యెహోవాని ఆరాధిస్తారో లేకపోతే మీ పితరులు ఆరాధించినట్టు అన్య దేవతలను ఆరాధిస్తారో మీ ఇష్టం. నేను నా ఇంటి వాళ్ళవైతే మాత్రం యెహోవానే సేవిస్తాం. అది నా డెసిషన్ అన్నాడు. అంటే ఆ లాస్ట్ మూమెంట్లో కూడా ఎవరి చేతుల్లో ఉంది విల్లు? అధికారం ఎవరి చేతుల్లో ఉంది? దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. ప్రభా నీ చిత్తాన్ని నా జీవితంలో చేయి ప్రభా అని ప్రార్థన చేయొద్దు. నీ చిత్తం ఏంటో చెప్పండి ప్రభా అని ప్రార్థన చేయండి. నాకు ఏది మంచిది అది ఇచ్చేయండి ప్రభా అని చెప్పి మనం వెళ్ళిపోతా ఉంటే దేవుడికి మనకు మంచిది దేవుడు మనకి ఇస్తాడు అనుకోవడం పొరపాటు. గాడ్ విల్ నెవర్ మేక్ ఎనీ డెసిషన్స్ ఆన్ యువర్ బిహాఫ్. మీ తరపున దేవుడు ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోడు. నిర్ణయం తీసుకోవడం మాత్రం ఎక్స్క్లూజివ్గా దేవుడు మీకు ఇచ్చిన అధికారం, హక్కు. అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఏది మంచిది ప్రవ్వా అంటే చెప్తాడు. నిర్ణయం తీసుకోవడం మాత్రం ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లోనే ఉంటుంది. కొంతమంది అంత ప్రార్థన చేస్తారు, నీకు ఏది బెస్ట్ అది ఇచ్చేసే ప్రభా అని. అంటే అర్థం ఏంటి? కూర్చుని దేవుని దగ్గర కనిపెట్టుకోవడానికి కూడా కుదరదు వీళ్ళకి. అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. వెతికితే ఏమవుద్ది? తడితే తీయబడుతుంది. ఆయన అబద్ధం ఆడటానికి నరుడు వంటి వాడు కాదు. అడిగితే దేవుడు చెప్పడా? చెబుతాడు. మనకెందుకు తెలియట్లా? మనకెందుకు చెప్పడా? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది దేవుడిలోకి వచ్చి. మన కాలింగ్ మనకెందుకు చెప్పడు దేవుడు? ఏం పని చేయాలో ఏం పని ఉందో దేవుని రాజ్యంలో మనకెందుకు చెప్పడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీరు ఏది అడిగితే అది. ఎక్కడో ప్రాబ్లం ఉంది. అడిగే దాని మీద, మన జీవితాన్ని కట్టుకునే పునాది మీద మనం నిలబడిన సత్యంలో ఎక్కడో ప్రాబ్లము. అందుకే దేవుడు చెప్పడు. 2 సార్లు ప్రార్థన చేస్తాం, 3ఓసారి మాత్రం అడగం. ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభా నాకు ఏది బెస్ట్ అది మీరు ఇచ్చేయండి ప్రభా అని ప్రార్థన చేస్తాం. అని మన ఇష్టమైంది మనం చేసుకుంటూ వెళ్ళిపోయా దేవుడి చిత్తం అనుకుంటాం. కాదు. ఏమన్నాడు యెహోషువ? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, ఈవెన్ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్, ఈవెన్ ఆఫ్టర్ గాడ్ గివింగ్ దెమ్ దర్ ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన దేశాన్ని దేవుడు నెరవేర్చిన తర్వాత కూడా ఆయన ఏమన్నాడంటే, మీరు యెహోవాని సేవిస్తారు, మీ పితరులు ఆరాధించిన అన్ని దేవతలను సేవిస్తారు, అది మీ ఇష్టం. నేను నా ఇంటి వాళ్ళు అయితే మాత్రం యెహోవాని, ఇది నా పర్సనల్ డెసిషన్. మీ పర్సనల్ డెసిషన్ ఏందని. డోంట్ ఎవర్ అజ్యూమ్ దట్ గాడ్ విల్ టేక్ ఎ డెసిషన్ ఆన్ యువర్ బిహాఫ్. అస్సలు చేయడు దేవుడు. ఏమి చేయాలో దేవుడి దగ్గర కూర్చోవాలా. జీవమా మరణమా, ఏది దీంట్లో జీవం ఏది ప్రభావ మరణం ఏది ప్రభావ అంటే దేవుడు చూపిస్తాడు, ఇది జీవం ఇది మరణం అని. డెసిషన్ తీసుకోవడానికి శక్తి చాలట్లేదు ప్రభావ అంటే దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు. అర్థం కావట్లేదు ప్రభావ అంటే జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం మనమే. సజీవ యాగాలుగా మీ శరీరాల్ని సమర్పించే విషయంలో దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని బలవంత పెట్టాడు. రోజులు గడిచిపోతున్నాయి అనుకోండి, దేవుడు కూడా మౌనంగా ఉంటాడు. ఆయన ఏమన్నాడు? నేను సాత్వికుడిని దేని మనసుని కాబట్టి నా దగ్గరకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అది ఎవరిది? మీది ఇష్టం. నా దగ్గరకు వస్తే నేను మీకు కాడేసి నేను మీకు నేర్పిస్తాను అలా. అప్పుడు దేవుడు చేసే పని. ఆయన ఆ మాట అల్లా, మీరు రండి, మీరు కాడెత్తుకోండి, మీరు నేర్చుకోండి.
ఎవరైతే ఆ నిర్ణయం తీసుకుని వస్తారో, ఎవరైతే కాడెత్తుకుంటారో, ఎవడైతే నేర్చుకుంటారో వాళ్ళ ప్రాణాలకి నెమ్మది. అంతే. అది డెసిషన్ మీ చేతుల్లో. కష్టం ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, చేదుకుంటుంది. కానీ దేవుడు మీ జీవితంలో చేసేది ఏదైనా కానీ ఆయన ముందుగా నిర్ణయించుకున్న తన సంకల్పాన్ని బట్టే కార్యాలు చేస్తున్నాడు. కానీ మనకున్న అవసరతను బట్టో, మనకున్న ఏంటో బ్రదర్ ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు ఇవ్వట్లేదు, మీరు కొంచెం గట్టిగా చేయండి బ్రదర్ అంటే ఇంకెందుకు చేయడం? ఆయన చేశాడు, మీరు చేశారు కదా. మీకోసం ప్రాణం పెట్టగలిగినాడు, మీకు ఇవ్వడా? మీరు చేస్తే ఇవ్వట్లా. ఇవ్వకపోతే ఏం చేయాలా? ప్రభా, నువ్వు ముందుగా తీసుకున్న నిర్ణయంలో నాకు ఇది లేకపోవడమే మంచిదేమో. నాకేం తెలుసు? నాకు ఎంతవరకు తెలుసు? ఆఫ్టర్ ఆల్ 40 సంవత్సరాలు, ఆ 40 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు తీసి పక్కన పెడితే, పిల్ల చేష్టలు చేసిన ఇంకొక 5 సంవత్సరాలు, దాని తర్వాత ఇంకొన్ని 30 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు. ఇయే కదా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నా జీవితానికి ఏది మంచిదో నాకు ఎట్ట తెలుస్తుంది? నాకు తెలియదు ప్రభా, నన్ను సృష్టించుకున్నాడు నేను కాదు, నువ్వే సృష్టిస్తున్నావు. నేను అడిగినా నువ్వు ఇవ్వట్లేదంటే దీని వెనకాలేదో ఉద్దేశం ఉంది. నేను నీకు లొంగిపోతా. నా హృదయాన్ని పక్కన పెట్టి ఈ శరీరాన్ని నేను బలియాగంగా నీకు ఇచ్చేసి మనసు మార్చుకుని నూతన పరచబట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం అట్లాంటి నిర్ణయం తీసుకోగలిగితే ఆయన ప్రథమ ఫలాలుగా ఏర్పరచబడిన మనము ఆయన కృపామహిమకి ఏం తీసుకొస్తాం? కీర్తిని తీసుకొస్తాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ గురించి సరైన సాక్ష్యాన్ని ఇస్తాడు. ఆయన దుఃఖపడ్డాడు అనుకోండి, యేసు ప్రభువుని తిట్టినా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్ముడిని దుఃఖపడితే మాత్రం క్షమాపణ లేదు. తండ్రికి యేసు ప్రభుకి మహిమ తీసుకురావడానికి మీరు ఆత్మని సంచకరువుగా పొందుకుని ఉన్నారు. ఆయన ఆల్రెడీ మిమ్మల్ని తన స్వాస్థ్యంలో వారసులుగా చేసేసుకున్నాడు. ఎటువైపు ఉంది మన డెసిషన్? ఎటు నుంచి ఆలోచిస్తున్నాం మనం? కళ్ళు మూసుకుందామండి. ఒక్కసారి వాక్యాన్ని మన హృదయాలకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన నిబంధనని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. ఆయన నిబంధన